నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. అందరికీ నమస్కారం. సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు ఏదైతే ఉందో మరి అతి దారుణంగా ఢిల్లీ కేంద్రంగా చేసుకునే వాళ్ళు ఉగ్రవాదులు దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తుంటే, భారతదేశాన్ని అభివృద్ధి చేస్తుంటే మరి ఇది చూడలేకో అనుకోవాలో, లేకపోతే మరి పాకిస్తాన్ ఉగ్రవాదం మరి రోజు రోజుకి పెచ్చిమీరుతుంది అనుకోవాలో తెలియని పరిస్థితి. మరి ఈ అభివృద్ధిని చూడలేక అన్ని విధాల ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారా ఏంటనేది తెలియని విషయం. ఇప్పుడు కొంతమంది ఇక్కడున్న కుహనావాదులు మరి సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదని చెప్తారు. కానీ మనం చూసినట్లయితే ఇవాళ దొరికిన వాళ్ళంతా ఎవరు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఇవాళ ఎలక్షన్ కోసం లేకపోతే ఈ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడటం కాదు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దొరికిన వాళ్ళలో ఒకడైతే డాక్టరు తను చైనాలో చదువుకుని మరి వాళ్ళ ఆముదం చెట్ల నుంచి విషాన్ని తయారు చేసి మరి భారతదేశంలో ఉన్న ప్రజల్ని చంపేద్దామనే ఉద్దేశంతో ఉన్న అతన్ని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఉరి తీసి చంపాల్సిన అవసరం ఉంది. మరి ఇట్టి పరిస్థితిలో ఇలాంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా మరి మన భారతదేశాన్ని గౌరవాన్ని ఏమిడికృతం చేసుకుని ఎంతో గౌరవంగా మరి మన సెక్యూరిటీ కానీ లేకపోతే ఈ ఉగ్రవాద నిర్మూలన సంస్థలు కానీ ఎంతో పనిచేసి చాకచక్యంగా పట్టుకోకపోతే కొన్ని వేల మంది చనిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఆవనగడ్డ నియోజకవర్గం తరఫు నుంచి ఈరోజు కోడూరులో మాట్లాడడం జరిగింది. గత 2 రోజుల క్రితం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్కి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి వారికి శాంతి ప్రకటిస్తున్నాము. గత భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు వచ్చినటువంటి స్వాతంత్రానికి ఇప్పుడు వరకు కూడా ఈ కాంగ్రెస్ కుటిలయత్నం చేస్తూ ఉగ్రవాదులకి ప్రోత్సహిస్తుందనడానికి ఏరే చెప్పాల్సినంత అవసరం లేదు. 2009-14 వరకే రా ఇంటెలిజెన్స్ దావూద్ ఇబ్రహీంని పాకిస్తాన్లో పట్టుకుంటే అప్పుడు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు అతన్ని ఏం చేయకుండా వదిలిపెట్టమన్నటువంటి దౌర్భాగ్య పద్ధతిలో భారతదేశంలో పరిపాలించినటువంటి ఇలాంటి కుహానా శక్తుల్ని ఉరిదీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నట్టు వ్యాఖ్యలు, ఇలాంటి దుర్మార్గ చర్యలను ఖండిస్తున్నాము. ఈ ఉగ్రవాదులకు భారతదేశంలో పోషిస్తున్నటువంటి భారతీయులు చాలామంది కూడా మీరు సరిగ్గా ఒక వ్యక్తికి పుడితే ఇలాంటి దౌర్భాగ్య పద్ధతుల్ని ప్రజల్ని సంపరని దమ్ముంటే భారతీయ జనతా పార్టీ అధికారం నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రాజకీయంగా రాహుల్ గాంధీ ఎదగలేక ఈ దుర్మార్గ చర్యలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో అట్టిపెట్టకూడదని ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కేసు అంతర్జాతీయ ఇస్లాం తీవ్రవాదం మన భారతదేశం మీద గురిపెట్టి త్వరలో జరిగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ పర్యటన పురస్కరించుకొని భారతదేశానికి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయని, విశ్వగురువుగా భారతదేశాన్ని నిలుపుతున్నాడని నరేంద్ర మోడీ మేర కుట్రలు కుతంత్రాలు పన్ని అంతర్జాతీయ ముస్లిం తీవ్రవాద సంస్థలు కొన్ని మన భారతదేశం మీద గురిపెట్టి దానికి అనుగుణంగా భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ మన ఇంటెలిజెన్స్ చాలా మట్టికి మత్తు పదార్థాలు తీవ్రవాదులను పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరికిపోతామనే దుర్మార్గంతో నిన్న అతనే పేల్చుకుని బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోయాడు. ఈ కుట్రలో అంతర్జాతీయ ముస్లిం తీవ్రవాద సంస్థలు దాగి ఉన్నాయని, మన భారతదేశం పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో మోడీ గారు విశ్వగురువుగా భారతదేశాన్ని నిలుపుతున్నాడనే కుట్రతో దుర్మార్గ చర్యతో ఇట్లా ఈ తీవ్రవాదులు మన భారతదేశం మీద గురి చేస్తున్నారని, ఈ తీవ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోయిన సామాన్య పౌరులకి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులు అర్పిస్తున్నాం. నమస్తే అండి. మొన్న ఢిల్లీలో జరిగిన బాంబు దాడికి నిరసనగా ఈరోజు
ఈ కోడూరు మండలంలో మరి అందరికీ నివాళులు అర్పిస్తూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ ఉగ్రదాడి అనేది చాలా దురదృష్టకరం. మోడీ గారు ఎదుగుతున్న ఎదుగుదలకి చూడలేక ఈ కాంగ్రెస్ మహాశక్తులు ఈ రాజీవ్ గాంధీ గారు నడుపుతున్న ఈ ఉగ్రవాదుల్ని మరి అలాంటి ప్రోత్సహించే నాయకుల్ని కూడా మరి ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా అలా ఇది తీసుకుని వాళ్ళందరూ కూడా శిక్షించాలని ఈ భారతీయ జనతా పార్టీ కోరుతుంది. సోమవారం జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోట అతి సమీపంలో మరి 370 ఆర్డిఎక్స్ పదార్థంతో కారులో పెట్టి దర్యాపు 12-13 మంది సరిపోతానికి కారులైన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మొన్న పాకిస్తాన్లో జరిగినప్పుడు మోడీ గారు వాళ్ళకు ఒక బుద్ధి చెప్పారు. మరి మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈసారి కానీ ఈ ముస్లిం అనే ఉగ్రవాద సంస్థలు కానీ ఈ భారతదేశం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పొందడం నడుస్తుందని కొన్ని దేశాలు మన మీద కుట్రపూని అనేకమైనటువంటి ఈ పెట్టుబడులు పెట్టి ఉగ్రవాద సంబంధం పోషిస్తున్నాయి. చైనా కానివ్వండి, పాకిస్తాను, ఇవన్నిటువంటి కొన్ని దేశాలు మన దేశాన్ని డెవలప్మెంట్ చూడలేక వారవలేక ఎప్పుడు సర్వనాశం చేద్దామనే కంకణ కొట్టుకున్నటువంటి ఈ ఇతర దేశాల యొక్క దౌర్జన్యానికి మరి నిన్న మోడీ గారు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే తగిన మూల్యం చెల్లించకూడదని చెప్పి ఇతర దేశాలకు కూడా హెచ్చరిక జారీ జరిగింది. కనుక ఈ ఇండియాలో ప్రతి ముస్లిం కూడా మన అన్నదమ్ముల్లాగా భావిస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు భావించినప్పుడు ఇలాంటి అమాయక ప్రజల్ని ఎక్కడో గుమ్ముకుంటున్నటువంటి జనాలు ఎక్కడో ఉన్న జనాల్ని అమాయకంగా పట్టలు పెట్టుకుంటారు. మహోద్ పర్వత్ గారు అలా ఎప్పుడు చెప్పలేదు. హింసా మార్గం ఎప్పుడు చేయమని కూడా చెప్పలేదు. ఖురాన్లో కావాలంటే చూడండి. కానీ ఈ రోజు చేసే ముస్లిమ్స్ ఇలాంటి క్రీడలు పాల్పడతారు. ఇక దేవుడు కాదు కదా, అల్లా కాదు కదా, ఈ ముస్లిమ్స్ ఇలాంటి చేసే నాయకుల్ని దర్యాబు ఈయన చేసే శిక్ష కన్నా 3 శిక్ష చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.